హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్లో ఏ టీం అయినా సక్సెస్ అవ్వాలి, వరుసగా మ్యాచెస్కి గెలవాలి, ట్రోఫీ గెలవాలి అంటే ఆ టీం బ్యాటింగ్ ఆర్డర్ బాగుంటే, ఎక్స్పెషల్లీ ఆ టీం యొక్క ఓపెనర్స్ బాగా ఆడితే మ్యాచ్ అయితే గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఓపెనర్స్ మంచి స్టార్ట్ కానీ ఇచ్చారంటే ఆటోమేటిక్గా మిగిలిన ప్లేయర్స్ కూడా బాగా ఆడతారు. సో ఈరోజు మన ఈ వీడియోలో ఈ ఐపీఎల్కి సంబంధించి 10 టీమ్స్ యొక్క ఓపెనర్స్ ఎవరు, ఇంకా ఏ టీం ఓపెనింగ్ కాంబినేషన్ బాగుంది అని ర్యాంకింగ్ వైజ్గా అయితే ఈరోజు మన ఈ వీడియోలో చూసేద్దాం. గ్యాస్ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసేస్తూ మీ ఫేవరెట్ టీం ఏంటో కామెంట్ చేసి ఏ టీం ఓపెనర్స్ స్ట్రాంగ్ ఉంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసింది. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే నెంబర్ 10 కేకేఆర్ టీం. కేకేఆర్ టీం నుంచి శుభ్మన్ గిల్ వెళ్ళిపోయిన కాడి నుంచి వాళ్ళకి సరైన ఓపెనర్ అయితే దొరకట్లేదు. దొరికిన ప్లేయర్స్ కూడా ఒక మ్యాచ్ ఆడితే మిగిలిన మ్యాచెస్ ఆడట్లేదు. సో ఆన్ అండ్ ఆఫ్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇంకా ఈ ఐపీఎల్కి సంబంధించి కేకేఆర్ యొక్క ఓపెనర్ ఎవరు అని చూసుకుంటే నలుగురు ప్లేయర్స్ అయితే ఓపెనింగ్ చేయడానికి కేకేఆర్కి అయితే అవైలబుల్గా ఉన్నారు. జేసన్ రాయ్, రమణుల గుర్బాజ్, వెంకటేశ్వర్, ఇంకా కేఎస్ బర్తో. వీళ్ళు నలుగురు ఓపెనింగ్ చేయొచ్చు. ఇంకా వీళ్ళ నలుగురులో ఫస్ట్ మ్యాచ్లో ఎవరిని ఓపెనర్స్గా ట్రై చేసే ఛాన్స్ ఉందని చూసుకుంటే జేసన్ రాయ్ అండ్ కేఎస్ భరత్ అయితే కేకేఆర్ టీం ఓపెనర్గా ట్రై చేసి వెంకటేశ్వర్ని మిడిల్ ఆర్డర్లో ఆడిపించవచ్చు. లాస్ట్ ఇయర్ కేకేఆర్ టీం ఇదే చేసింది. రమణుల గుర్బాజ్తో పాటు వేరే ప్లేయర్స్ అయితే ట్రై చేశారు. బట్ ఈ రమణుల గుర్బాజ్, జేసన్ రాయ్ ఇద్దరు ఓపెనింగ్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఫారిన్ ప్లేయర్స్ అవడం, ఇంకా వాళ్ళకి మిచెల్ స్టార్క్, సునీల్ నరేన్, రసిల్ లాంటి ప్లేయర్స్ ఆడాలి కాబట్టి సో ఓపెనర్స్కి జేసన్ రాయ్ అండ్ రమణుల గుర్బాజ్లో ఎవరికైనా ఒక్కరికే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి జేసన్ రాయ్ అండ్ కేఎస్ భరత్ని ఓపెనింగ్ పంపించే ఛాన్స్ ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకా మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 9 చూసుకుంటే అది ఢిల్లీ క్యాపిటల్స్. ఏం మాట్లాడుతున్నాం భయ్య, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్స్ డేవిడ్ వార్నర్, పృథ్వీ షా వాళ్ళు ఎంతకన్నా తక్కువ అంచనా వేసామని చెప్పి అయితే అనుకోవచ్చు. యాక్చువల్గా డేవిడ్ వార్నర్ లాస్ట్ ఇయర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఒక ప్లేయర్గా తనైతే 14 మ్యాచ్ల మీద 500+ రన్స్ అయితే చేసేది కానీ బట్ ఒక కెప్టెన్గా తనైతే సక్సెస్ అయితే కాలేదు. సో ఈరు తన కెప్టెన్గా కాదు కాబట్టి సో ఒక ప్లేయర్గా బాగా రెచ్చిపోవచ్చు. కానీ ఇంకో ఓపెనర్ కూడా మంచి ప్లేయర్ అయి ఉండాలిగా. ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి పృథ్వీ షా అయితే అంతగా సక్సెస్ అవ్వట్లేదు. బట్ మనోడికి రెగ్యులర్గా ఛాన్స్ అయితే ఇస్తున్నారు. సో మనోడు పక్కన పెట్టి వేరే ప్లేయర్ని ట్రై చేయాలన్నా కూడా ఢిల్లీ దగ్గర అంత సూపర్ ఓపెనర్స్ అయితే లేరు. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా పృథ్వీ షాని ఓపెనింగ్గా పంపించాలి. ఇంకా రీసెంట్ టైంలో మనోడు ఇంజరీ వల్ల చాలా ఇబ్బంది పడతాడు అండ్ గేమ్ ప్రాక్టీస్ కూడా లేదు. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ బాధ్యత మొత్తం ఓపెనర్స్లో డేవిడ్ వార్నర్ మీదే పడిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 8 చూసుకుంటే అది పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ కూడా మంచి ప్లేయర్సే. ఇంకా వాళ్ళు నెంబర్ 8లోకి ఎందుకు వచ్చారని చెప్పి మీరు అనుకుంటే వీళ్ళకంటే బెటర్ ప్లేయర్స్ ముందు టీమ్స్లో ఉన్నారు కాబట్టి సో వీళ్ళ ఓపెనర్స్ నెంబర్ 8లోకి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇంకా పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్గా ఎవరెవరు ఆడే ఛాన్స్ ఉందని చూసుకుంటే శిఖర్ ధావన్, జానీ బెషో అండ్ ప్రభు సిమ్రాన్ సింగ్. వీళ్ళ ముగ్గురులో ఒక ఇద్దరైతే పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్గా ట్రై చేయొచ్చు. మ్యాక్సిమం మోస్ట్ లైక్లీ శిఖర్ ధవన్ అండ్ ప్రభు సిమ్రాన్ సింగే ఓపెనింగ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరు ఓపెనర్స్గా పర్లేదు బాగానే స్కోర్ చేశారు. 11 మ్యాచెస్లో 350 రన్స్ శిఖర్ ధవన్ స్కోర్ చేస్తే 14 మ్యాచ్ల మీద మనోడు 370 రన్స్ అయితే చేయడం జరిగింది. కాబట్టి జానీ బెషోని 1-లో పంపించి ప్రభు సిమ్రాన్ సింగ్ అండ్ శిఖర్ ధవన్ అయితే ఓపెనర్స్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా వీళ్ళు బ్యాటింగ్ ఆర్డర్లో -7 ఉందని చూసుకుంటే ఒకే ఒక్క మైనస్. అదేంటంటే శిఖర్ ధవన్ ఏజ్ చాలా అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ అయిపోయిన కాడి నుంచి మనోడైతే క్రికెట్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అదే డొమెస్టిక్లో ఎలాంటి ప్రాక్టీస్ కూడా లేదు. సో డైరెక్ట్గా ఐపీఎల్ ఆడుతున్నారు కాబట్టి సో చూడాలి ఎలా ఆడతాడు ఏంటో. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 7 చూసుకుంటే హైదరాబాద్ టీం. ముందుగా హైదరాబాద్ టీంకి ఓపెనర్స్గా ఎవరెవరు చేసే ఛాన్సెస్ అని చూసుకుంటే అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్ అండ్ హర్మన్ప్రీత్ సింగ్. ఈ నలుగురు ప్లేయర్స్ అయితే ఎస్ఆర్హెచ్కి ఓపెనర్స్గా ట్రై చేసే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళ నలుగురిలో కూడా ఫస్ట్ చాయిస్ ఓపెనర్స్గా ఎవరిని ట్రై చేసే ఛాన్స్ ఉందని చూసుకుంటే మయాంక్ అగర్వాల్ అండ్ ట్రావిస్ హెడ్ని ట్రై చేసే ఛాన్స్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్లో మయాంక్ అగర్వాల్ ఎస్ఆర్హెచ్ తరపున 10 మ్యాచెస్ ఓపెనర్గా వస్తే 10 మ్యాచ్ల మీద 270 రన్స్ కొట్టాడు. పర్లేదు, మన స్ట్రైక్ రేట్ కొంచెం తక్కువ ఉన్న రన్స్ అయితే బాగానే చేశాడు కాబట్టి సో తననే ఈరు ట్రావిస్ హెడ్తో పాటు ఓపెనింగ్ పంపించవచ్చు. ఇంకా ట్రావిస్ హెడ్ రీసెంట్ టైంలో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. కాకపోతే అది ఓడిఎస్ అండ్ టెస్ట్లో. ఇంకా T20s ఎలా ఆడతాడు అనే దాని మీదే డిపెండ్ అయ్యి ఉంది. ఇంకా అభిషేక్ శర్మ ప్లేయింగ్ లెవెల్లో ఉండడా భయ అని చెప్పి మీరు అనుకుంటే అభిషేక్ శర్మ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు కానీ ఓపెనర్గా కాదు. లాస్ట్ ఇయర్ తను మిడిల్ ఆర్డర్లో కూడా బాగానే స్కోర్ చేశాడు కాబట్టి సో ఈ జరిగే ఐపీఎల్లో మ్యాక్సిమం అభిషేక్ శర్మని ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్లో ఆడిపిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకా ఎస్ఆర్హెచ్కి ఎవరు ఓపెనర్స్కి వస్తే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం నెంబర్ 6 చూసుకుంటే అది లక్నో సూపర్ జెయింట్స్. లక్నో సూపర్ జెయింట్స్కి మొదటగా ఓపెనర్స్గా ఎవరెవరు అవైలబుల్గా ఉన్నారని చూసుకుంటే కేఎల్ రాహుల్, కైల్ మేర్సన్, క్వింటన్ డెకాక్ అండ్ దేవదత్ పడికల్. ఈ నలుగురు ప్లేయర్స్ ఓపెనర్స్గా చేయగలరు. ఈ నలుగురిలో కూడా ఫస్ట్ చాయిస్ ఓపెనర్స్గా ఎవరిని ట్రై చేయొచ్చు అంటే కేఎల్ రాహుల్ అయితే ఈ మిడిల్ ఆర్డర్లో ఆడతానని చెప్పి తనే చెప్పాడు కాబట్టి సో తనైతే ఓపెనర్గా ఉండు. ఇంకా మిగిలిన ముగ్గురులో క్వింటన్ డెకాక్ అండ్ దేవదత్ పడికల్ అయితే
ఓపెనర్స్కి ట్రై చేసే ఛాన్స్ అయితే ఉంది. రీసెంట్ టైంలో దేవదత్ పడికలు డొమెస్టిక్లో ఓపెనర్గా అద్దరు కొడుతుంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో క్వింటన్ డక్ అయితే అద్దరు కొడుతున్నాడు. సో డెఫినెట్గా ఈ లక్నో యొక్క ఓపెనింగ్ కాంబినేషన్ అయితే డెడ్లీగా ఉండబోతుందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం నెంబర్ 5 చూసుకుంటే అది ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ఓపెనర్స్ అంటే అది అందరికీ తెలుసు. ఎందుకంటే లాస్ట్ 2 years ఓపెనింగ్ చేస్తున్నట్టు రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఈ ఇయర్ కూడా వాళ్ళే ఓపెనింగ్ అయితే చేస్తారు. సో వీళ్ళిద్దరు గేమ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే అది కూడా లాస్ట్ ఇయర్ ఐపీఎల్ బేస్ చేసుకుని మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్లో రోహిత్ శర్మ కెప్టెన్గా సక్సెస్ అయిన ప్లేయర్గా అయితే అంతగా రన్స్ చేయలేదు. తను ఆడినటువంటి 16 మ్యాచ్ల మీద జస్ట్ 330 రన్స్ మాత్రమే చేయడం జరిగింది. కాబట్టి లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో మనోడైతే అంత మంచి ఫామ్లో లేకపోయినా కానీ రీసెంట్ టైంలో మంచి ఫామ్లో ఉన్నాడు. రీసెంట్గానే ఆఫ్ఘనిస్తాన్ అగెనిస్ట్గా సూపర్ సెంచరీ అయితే స్కోర్ చేయడం జరిగింది. సో అదే ఫామ్ ఐపీఎల్లో కూడా కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుందాం. ఇంకా ఇషాన్ కిషన్ గురించి చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో 14 మ్యాచ్ల మీద మనోడు 450 రన్స్ చేశాడు అండ్ రీసెంట్గా మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ టీమిండియా మేనేజ్మెంట్కి మనోడికి మధ్య చిన్న గొడవ అయితే అయినట్టుంది. దానివల్ల మనోని ఇంటర్నేషనల్ క్రికెట్లో సెలెక్ట్ అయితే చేయట్లేదు. సో డెఫినెట్గా ఈ జరిగే ఐపీఎల్లో ఇషాన్ కిషన్ రెచ్చిపోయి T20 వరల్డ్ కప్లో ప్లేస్ కొట్టడానికి అయితే గట్టిగా ట్రై చేస్తాడు. ఇంకా నెక్స్ట్ నెంబర్ 4 చూసుకుంటే అది లాస్ట్ ఇయర్ రన్నర్అప్స్ అయినటువంటి గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ ఓపెనర్స్ ఎవరంటే అది కూడా మనందరూ తెలుసు, ఉస్మాన్ సాహా అండ్ శుభ్మన్ గిల్. వీళ్ళిద్దరూ లాస్ట్ 2 years నుంచి ఓపెనర్స్కి పర్లేదు, బాగా స్కోర్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్ అయితే మాత్రం అద్దరు కొట్టేస్తున్నాడు. తనకి సింగిల్ తీసేస్తూ అప్పుడప్పుడు ఒక బౌండరీ కొడుతూ ఉస్మాన్ సాహా బాగానే హెల్ప్ అయితే చేస్తున్నాడు. కాబట్టి సో ఈ ఇయర్ కూడా వీళ్ళిద్దరు ఓపెనింగ్ కాంబినేషన్ ఉండబోతుంది. ఇంకా లాస్ట్ ఇయర్ ఐపీఎల్ బేస్ చేసి చూసుకుంటే శుభ్మన్ గిల్ అయితే అద్దరిపోయే ఫామ్లో ఉన్నాడు. ఇంకా రీసెంట్ టైంలో మనోడైతే ఫామ్ కొంచెం డల్ అయినా బట్ గుజరాత్ టైటన్స్ మనోడైతే కెప్టెన్గా ఉండబోతున్నారు. కాబట్టి సో డెఫినెట్గా మనోడి మీద బాధ్యత ఉండబోతుంది. ఇంకా ఉస్మాన్ సాహా తన ఏజ్ అయిపోయింది, తను ఆడాడని చెప్పి చాలామంది అనుకోవచ్చు. బట్ మనోడు స్టిల్ డొమెస్టిక్ క్రికెట్లో బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాడు. కాబట్టి సో ఐపీఎల్లో కూడా అదే ఫామ్ అయితే కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుందాం. ఇంకా మనం నెంబర్ 3 చూసుకుంటే అది లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ అయినటువంటి సిఎస్కే టీం. సిఎస్కే టీంకి ఓపెనర్గా ఎవరెవరు అవైలబుల్గా ఉన్నారో మనం చూసుకుంటే డెవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, ఇంకా అజింక్య రహానే అండ్ రచిన్ రవీంద్ర. ఈ 4 ప్లేయర్స్ అయితే సిఎస్కేకు ఓపెనర్స్గా అవైలబుల్గా ఉన్నారు. వీళ్ళ 4 వాళ్ళు ఫస్ట్ చాయిస్గా డెవన్ కాన్వే అండ్ రుతురాజ్ గైక్వాడ్ని పంపిస్తారు. వీళ్ళిద్దరితో కూడా డెడ్లీ కాంబినేషన్. లాస్ట్ 2 years నుంచి వీళ్ళిద్దరు అద్దరు కొడుతున్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళిద్దరు ఓపెనర్స్గా ప్రతి మ్యాచ్ బాగా స్కోర్ చేశారు. సో ఈ జరిగే ఐపీఎల్లో కూడా వీళ్ళిద్దరు ఓపెనర్స్ ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరిది లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అండ్ ఇద్దరు యాంకర్ రోల్ ప్లే చేసే ప్లేయర్స్. అంటే ఫస్ట్ బాల్ నుండి అటాక్ చేయకుండా లూజ్ బాల్ మాత్రమే అటాక్ చేస్తూ పవర్ ప్లేని బాగా యూజ్ చేసుకుని రన్స్ అయితే స్కోర్ చేయడానికి ట్రై చేస్తారు. వన్స్ సెటిల్ అయితే మాత్రం భారీ స్కోర్స్ అయితే చేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్. కాబట్టి సో వీళ్ళిద్దరిది కూడా డెడ్లీ కాంబినేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 చూసుకుంటే ఆర్సీబీ టీం. ఆర్సీబీ టీం లాస్ట్ ఇయర్ ఆడినటువంటి మ్యాచెస్లో గెలిచిన మ్యాచెస్ అన్నిటికీ గెలవడానికి గల రీజన్ ఏంటంటే వాళ్ళ ఓపెనర్స్ బాగా ఆడటం వల్ల వాళ్ళైతే గెలవడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాబ్ డూప్లెసిస్ బాగా ఆడటం వల్లే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ ఇంకా మ్యాక్స్వెల్ తప్ప మిగిలిన ప్లేయర్స్ ఎవరు పెద్దగా స్కోర్ చేయలేదు. డూప్లెసిస్ కూడా తన ఆడినటువంటి 14 మ్యాచెస్ మీద 730 రన్స్ కొడితే విరాట్ కోహ్లీ తన ఆడినటువంటి 14 మ్యాచ్ల మీద 639 రన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో అదే ఫాము ఈ ఇయర్ జరిగే ఐపీఎల్లో కూడా వాళ్ళైతే డెఫినెట్గా కంటిన్యూ చేస్తారు. ఇంకా రీసెంట్ టైంలో కూడా మనోళ్ళు అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నారు. కాబట్టి సో ఆర్సీబీకి ఓపెనింగ్ కాంబినేషన్ అయితే చాలా బాగుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ఐపీఎల్లో నెంబర్ 1 ఓపెనింగ్ కాంబినేషన్ అయితే రాజస్థాన్ రాయల్స్ అని చెప్పి నేనైతే చెప్తా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్లో యశస్వి జైస్వాల్ ఓపెనర్గా ఎలా పర్ఫార్మెన్స్ చేసాడో మనం చూసాం. దానికి ముందు జరిగిన ఐపీఎల్లో జాస్ బట్లర్ ఓపెనర్గా 1 man షో చేస్తూ రాజస్థాన్ని ఫైనల్ వరకు తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో జైస్వాల్ తను ఆడినటువంటి 14 మ్యాచ్ల మీద 625 రన్స్ కొడితే రీసెంట్ టైంలో డొమెస్టిక్ క్రికెట్ కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా మనోడు ఓపెనర్గా అయితే అద్దరు కొడుతున్నాడు. అది కూడా ఫస్ట్ బాల్ నుంచి మనోడు అయితే హిట్టింగ్ చేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్. కాబట్టి సో ఒక మ్యాచ్లో ఆడకపోయినా మిగిలిన మ్యాచెస్లో మనోడైతే గట్టిగా స్కోర్ చేస్తారు. ఇంకా జాస్ బట్లర్ విషయానికి వచ్చేసరికి 2022లో మనోడైతే అద్దరు కొట్టాడు. కానీ లాస్ట్ ఇయర్ కొంచెం డౌన్ అయింది. అంటే 2022లో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ రన్స్. ఆడిన 14 మ్యాచ్ల మీద జస్ట్ 392 రన్స్ అయితే చేశారు. 392 రన్స్ జస్ట్ అంటే అంత ముందు కంపేర్ చేసుకుంటే అవి జస్టే. ఇంకా రీసెంట్ టైంలో మనోడు పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి చాలా బాగుంది. ఓపెనర్గా అన్ని లీగ్స్లో మనోడైతే అద్దరు కొడుతున్నారు. కాబట్టి సో డెఫినెట్గా ఈ జరిగే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క ఓపెనింగ్ కాంబినేషన్ అయితే అన్ని టీమ్స్ కంటే కొంచెం బెటర్గా ఉందని చెప్పి నేనైతే అనుకున్నా. గ్యాస్ ఇంకా ఫైనల్గా 2024 ఐపీఎల్కి సంబంధించి ఓపెనర్ ప్లేయర్స్కి సంబంధించి వాళ్ళ రీసెంట్ ఫామ్ అండ్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఫామ్కి సంబంధించి నేను ఇచ్చిన ర్యాంకింగ్ అయితే ఇది. ఇప్పుడు ఇంకా ఐపీఎల్ 10 టీమ్స్కి సంబంధించి మీరు ఎలాంటి ర్యాంకింగ్ ఇస్తారు అది ఓపెనర్స్కి సంబంధించి అనేది కిందైతే కామెంట్ చేసి ఐపీఎల్ మీ ఫేవరెట్ టీమ్ ఏంటి కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ కొట్టండి.